బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు పూర్తిగా కవర్ చేశాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు, వడగండ్ల వాన కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇక వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అదే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటుతో పోల్చితే వర్షపాతం 108% చేరుకోనుందని తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకి జూన్ 11న తెలంగాణను చేరుకుంటాయి. జూలై 8 నాటికి దేశాన్ని మొత్తం కవర్ చేస్తాయి. అయితే ఈసారి రుతుపవనాల ప్రవేశం కొంత ముందుగానే జరిగిందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనైతే పూర్తిగా నైరుతి రుతుపవనాలు కవర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కూడా ఉంటాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పలు చోట్ల ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఈసారి ఈశాన్య ఋతుపవనాలు ఏవైతున్నాయో చాలా తొందరగా ప్రవేశించాయని చెప్పచ్చు. గతంలో మనం చూసుకుంటే కనుక ఒక 10 ఏళ్ల రికార్డుని ఒకసారి మనం చూస్తే, చరిత్రను చూస్తే, దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా నైరుతి ఋతుపవనాలు మనకి జూన్ మిడిల్ ఆఫ్ ది జూన్లో వచ్చేవి. అంటే 11, 10 ఆ తేదీల్లో వచ్చేవి. ఎందుకంటే మనకి జూన్ 8, 9 మృగశిర కార్తె ఉంటుంది. మృగశిర కార్తె తర్వాతే మనకి వర్షాలు, ఋతుపవనాలు ప్రవేశించడము, ఆ తర్వాత వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఈసారి చూస్తే కనుక చాలా ఎర్లీగా వచ్చిందని చెప్పవచ్చు. అంటే దాదాపు 20 రోజుల ముందుగానే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాలను పూర్తి స్థాయిలో మేఘాలన్నీ కూడా కమ్మేశాయి. దాదాపుగా సగం భారతదేశం అంతా కూడా ఋతుపవనాలన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి. 1-2 రోజుల్లో అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తానికైతే ఈసారి వర్షపాతం సగటున ఎక్కువగానే ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక 10-15 రోజుల ముందుగానే వర్షాలు ప్రవేశించాయి, ఋతుపవనాలు ప్రవేశించాయంటే కనుక అది అత్యధికంగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే సగటు కంటే ఎక్కువగా వర్షాలు ఈసారి పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అంతేకాదు, అసలు మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండేవి. ఈసారి మే నెలలో ఎండలు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 15వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక వర్షపాతము, మేఘాలు కమ్ముకోవడంతోనే మొత్తం కూడా వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందింది. సో దీంతోనే సగటు ఉష్ణోగ్రతల్లో మార్పులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ప్రజలు అసలు రాత్రి సమయాల్లో చలికి వణికిపోతున్న పరిస్థితి. అసలు ఏసీలో బతకాల్సిన ఈ సమ్మర్ అంతా కూడా, మే నెలంతా కూడా అసలు దుప్పట్లు కప్పుకుని పడుకునే లెవెల్కి, అంటే ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే పగటి ఉష్ణోగ్రతలో కూడా 5 నుంచి 7 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గింది. అదేవిధంగా రాత్రుల ఉష్ణోగ్రతలు కూడా తగ్గుదల కనిపిస్తుంది. సో మొత్తానికైతే వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు అయితే సంభవించాయి. ఏదైతే పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 28 డిగ్రీలు సెల్సియస్ నమోదవుతుంది. యాక్చువల్గా అయితే మే నెలలో 40 దాటి ఈ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ మనకి 28 డిగ్రీలు కూడా లేదు. అంటే ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి మనం గమనించవచ్చు. అదేవిధంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో పడిపోవడం జరిగింది. మొత్తానికైతే కొన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గత రాబోయే 2 రోజులు కూడా ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల అయితే ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది. సో మొత్తానికి మనకి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతున్నాయి. మరోవైపు అరేబియా సముద్రం నుంచి కూడా అల్పపీడనాలు ఏర్పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈసారి ఈ ఏడాది చూసుకుంటే కనుక అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెబుతుంది.
సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే గత 2 రోజులుగానైతే ఇటు హైదరాబాద్లో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నట్టు తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కానీ ఈ తెలంగాణలో ఎలా వర్షాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి? మనం రోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది. మనకి గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక పగటి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి, చలి వాతావరణం కనిపిస్తుంది. వర్షాలు అయితే రెగ్యులర్గా పడుతూనే ఉంది. ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో చాలా జిల్లాల్లో, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో మనకి వర్షం కురుస్తూనే ఉంది. సో ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి, వర్షపాతం నమోదవుతుంది. ఒకనొక సందర్భంలో అత్యధిక వర్షపాతం కూడా పడుతుంది. ప్రజలు బయటికి తిరగలేని పరిస్థితి, అంటే వాహనాలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇటు తెలంగాణలో చూసుకున్నా సరే కొన్ని జిల్లాల్లో వర్షపాతం బాగానే ఉంది. అంటే మనకి ఋతుపవనాలు రాక ఈసారి మనకి చాలా ఫాస్ట్గా వచ్చాయి. ఇది మనకి శుభ పరిణామంగా భావించాల్సి ఉంటుంది. తద్వారా పంటలు సకాలంలో పంటలు వేసుకోవడానికి సమయం దొరికింది. అదేవిధంగా వాతావరణం తగ్గడం వల్ల అటు విద్యుత్ వాడకం కూడా తక్కువ అవుతుంది. తద్వారా చాలా విద్యుత్ సేవ్ అవుతుంది. మొత్తానికైతే ఋతుపవనాలు ఈసారి ఎర్లీగానే ప్రవేశించాలని చెప్పచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.